ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతదేశం పాకిస్తాన్ మీద మెరుపు దాడి చేసింది. మే 7వ తారీఖు ఉదయం 1:44 మన భారత ప్రభుత్వం, మన భారతదేశం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటరీ ఈ మూడు కూడా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. నిజంగా టిట్ ఫర్ టాట్గా పెహల్గాం దాడి ఇంకా మనందరికి గుర్తే ఉంది. నిర్దాక్షరహితంగా పాయింట్ బ్లాంక్లో పెట్టి మన భారతదేశంలో పురుషుల్ని చంపిన విధానం ఇంకా మన మదిలోనే ఉంది. దానికి ప్రతిదాడిగా భారతదేశ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. 9 స్థావరాలపై దాడి చేసింది. ఒక్కొక్క స్థావరంలో సుమారుగా 20 మంది చనిపోవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ ఆపరేషన్కి సింధూరా అని ఎందుకు పెట్టారని ఆలోచన చేస్తే, పెహల్గాం అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పార్కులో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క సింధూరాల్ని తొలగించారండి. మన భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా సింధూరాన్ని పెట్టుకుంటుంది. భర్త బతుకున్నాడని చెప్పడానికి ఆ బొట్టును పెట్టుకుంటే, ఆ భర్తలను చంపి ఆ సింధూరాన్ని తొలగించారు. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్కి సింధూరా అని పేరు పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 10:30కి ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిశ్రీ ఒక ప్రెస్ మీట్ని పెట్టి ఈ విధంగా చెప్పాడు. అసలు దాడి ఎందుకు చేస్తామో ఆ వ్యక్తి చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పెహల్గాం దాడులు జరిగిన తర్వాత ఒక సంస్థ వారు ముందుకు వచ్చి ఇది మేమే జరిగించాం, ఇది మేమే చేసామని. ఆ సంస్థ మీకు అందరికి గుర్తుంది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ ముందుకు వచ్చి మేమే చేసామన్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని ఆలోచన చేస్తే, లష్కరే తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్లో ఉంటే దానికి సంబంధించింది. ఇప్పుడు ఈ లష్కరే తోయిబాను సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ గవర్నమెంటే. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందును బట్టి ఈ దాడి చేస్తామని చెప్పారు. ఇండియా మీద మరిన్ని దాడులు ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు చేయబోతున్నాయనేటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినాయి. కాబట్టి దాన్ని రిటాలియేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క దాడులు చేశామని మన భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఈ విధంగా తెలియజేశారు. భారత ప్రభుత్వం చెప్తుంది, మేము కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క డ్రిల్స్, మేము కండక్ట్ చేసినటువంటి అటాక్స్ కేవలం ఉగ్రవాద సంస్థల మీద, ఉగ్రవాద స్థావరాల మీద చేశాము, కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ సివిలియన్స్ మీద చేయలేదని మన భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. యుద్ధం రావడానికి సుమారుగా 80-90% అవకాశం ఉందని భారత ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. అందుని బట్టి ఏ రోజైనా సరే భయంకర యుద్ధం ప్రారంభించబడవచ్చు. కాబట్టి యుద్ధం రాకూడదని, యుద్ధం ద్వారా ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని అందరూ ప్రార్థన చేద్దాం. మార్నింగ్ ప్రెస్ మీట్లో ఈ విషయాలు ఆయన తెలియజేశారు. ఇప్పటికీ పాకిస్తాన్ మిలిటెంట్స్ చేసినటువంటి ఆ భయంకరమైన దాడుల్లో మన భారతదేశంలో 330 మంది సామాన్య పౌరులు మరణించారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టాలని, భారతదేశంలోకి వారు రాకూడదని, కశ్మీర్లోకి వారు రాకూడదని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఇంకెప్పుడు కూడా ఇటువంటి మిలిటెంట్ అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ మన భారతదేశంలో జరగకూడదని త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురు కూడా డ్రోన్లు ఉపయోగించి చాలా పకడ్బందీగా చాలా యాక్షన్ ప్లాన్తో ఈ దాడిని వారు చేశారు. ఈ సక్సెస్ఫుల్గా ఈ అటాక్ని వారు చేయగలిగారు. సుమారుగా 80 మంది నుంచి 100 మంది వరకు మరణించి ఉంటారు ఈ దాడిలో అని భారత ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ యొక్క అటాక్ సక్సెస్ఫుల్గా జరిగిందని, దాడిలో మనం విజయం సాధించామని చాలామంది ఇప్పటికే టపాసులు పేల్చుకుంటూ అందరూ కూడా సంతోషంతో వారందరూ కూడా భారతదేశంలో మనకు కనబడుతున్నారు. విచారకరమైన సంగతి ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్నారు, 2 ఇండియన్ క్రాఫ్ట్స్ని మేము కూల్చేసాం అని చెప్పి ఆ పాకిస్తాన్ దేశంలో మనుషుల్ని చీట్ చేయడం కొరకు పోస్టులు వదులుతూ ఉన్నారు. వాస్తవానికి ఎప్పటిది ఆ పోస్టులు ఎప్పుడు అంటే 2023 సంవత్సరంలో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కాలినటువంటి ఆ ఫోటోలు చూపిస్తున్నారండి. ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లు. ఏదైనప్పటికీ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతీకారం కనబడుతూ ఉంది. యుద్ధ వాతావరణం ఇరువురు దేశాల మధ్య రగిలింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎలా బిహేవ్ చేయాలి? మాక్ డ్రిల్స్ అని చెప్పారు భారతదేశానికి మన భారత ప్రభుత్వం, కానీ వారి మీద సీరియస్ డ్రిల్సే చేశారండి. ఇవంతా కూడా మాక్ డ్రిల్స్ అన్నారు, కానీ అర్ధరాత్రి వేళ ఆ యొక్క స్థావరాల మీద భారతదేశం అటాక్ చేసింది. మనం చూస్తూ ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం ఆల్రెడీ ఇరువురు దేశాల మధ్య రగులుకుంది. ఇప్పుడు అందరూ కూడా, భారతీయులు అందరూ కూడా సంసిద్ధులు అవ్వాలి. పాకిస్తాన్ వారు ఏమైనా ప్రతిదాడి చేస్తే నార్త్లోనే చేస్తారు, కానీ సౌత్కి రాదేమో అనుకుంటున్నారు. కానీ గమనించండి, సౌత్కు రాదని గ్యారంటీ ఏమి లేదు. మన ప్రాంతాల్లో కూడా అటాక్స్ జరగవని గ్యారంటీ లేదు.
అందుని బట్టే ప్రభుత్వం వారు ఇప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం 244 జిల్లాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ డ్రిల్స్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు, సీరియస్గా తీసుకోమని భారత ప్రభుత్వం ఆల్రెడీ చెప్తా ఉంది. ఏ టైంలోనే పాకిస్తాన్ అటాక్స్ చేయొచ్చు, చైనా వారు సపోర్ట్ తీసుకుని, మన భారతదేశంలో కొన్ని మిలిటెంట్స్, భారతదేశంలో కొంతమంది టెర్రరిస్టులు సహాయం తీసుకుని ఏ టైంలోనే దాడి చేయొచ్చు, ప్రతి దాడులు చేయొచ్చు. కాబట్టి అందరూ సిద్ధం అవ్వండి, అందరూ కూడా యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్పి మన భారత ప్రభుత్వం కొన్ని డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది. సివిల్ డిఫెన్స్ పర్సనల్స్కి, పోలీస్ ఫోర్సెస్కి, స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి, మెడికల్ హెల్త్ వర్కర్స్కి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి, హోమ్ గార్డ్స్కి, ఐఏఎస్, ట్రాన్స్పోర్ట్, రైల్వేస్ అఫీషియల్స్కి ఆల్రెడీ వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అందును బట్టి యుద్ధ వాతావరణం ఆల్రెడీ నెలకొంది. కాబట్టి తస్మాత్ అందరూ కూడా జాగ్రత్త పడదాం, అందరూ కూడా అలర్ట్ అవుదాం. ఏ టైంలోనే సరే మన ప్రాంతాల మీద మిజైల్స్ పడవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి దగ్గరుండి సహకరిస్తున్న దేశం చైనా. పెహల్గామ్ ఇష్యూ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వైర్లెస్ మొబైల్స్ వారిని వాడారు. కమ్యూనికేషన్ కొరకు కొన్ని గ్యాజెట్స్ వాడితే ఆ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ద్వారా లేకపోతే ఆ ఫోన్స్ ద్వారా ఎవరో తెలుసుకుందాం అనుకున్నారు. కానీ అవి చైనాకి సంబంధించినవి, చైనా వారే ఆ టెర్రరిస్టులకు అవి ఇచ్చారని బయటపడిందండి. అందును బట్టే ఇక్కడ పాకిస్తాన్కి అంత ధైర్యం ఎలా వచ్చిందనంటే చైనా వారి సపోర్ట్ ఉంది. మన భారతదేశంలో చాలా మంది టెర్రరిస్టులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు వారు ఉన్నారు, ఇటువంటి అటాక్స్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు ఇస్తూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని, అటాక్ని మనము చిన్నగా తీసుకోవడానికి లేదండి. అందును బట్టి ఏ టైంలోనే సరే ఎక్కడైనా సరే మిజైల్స్ పడవచ్చు. ఇంకొక ప్రాముఖ్యమైన థ్రెట్ ఏంటంటే పాకిస్తాన్ చేతుల్లో యాటమ్ బాంబ్స్ ఉన్నాయి, అదే రీతిగా భారతదేశానికి యాటమ్ బాంబ్స్ ఉన్నాయి. మరి ఇటువంటి టైంలో యాటమ్ బాంబ్స్ కనుక వారు తీస్తే చాలా ప్రమాదం జరగచ్చు, చాలా ఆస్తి నష్టం జరగచ్చు, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అందులో ఇప్పుడు యూఎన్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది, ఐక్యరాజ్య సమితి కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అలాగే సరే యుద్ధాన్ని ఆపాలని ఆ ఐక్యరాజ్య సమితి వారు కూడా ఎంతగానో ప్లాన్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా గందరగోళ పరిస్థితి, చాలా భయంకరమైన వాతావరణం భారతదేశం అలుముకుంటూ ఉంది. ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, మన దాకా యుద్ధం వచ్చేసింది. మన వరకు ఇలాంటి టెన్షన్ వాతావరణం భారతదేశంలో అలుముకుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మన జీవితాల్లో యుద్ధ వాతావరణం ఎంతో కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా ఆలోచన చేయాలి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన మాట, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాలు జరిగినాయి, మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు జరిగినాయి, రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు మనం చూసాం, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ప్రతి ఒక్కరి హృదయాలు కలవరపడతా ఉన్నాయి. ఈ సమయంలో మనం ఏం చేయాలి, ఎలాగ మనం ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ఒకటే, మనం దేశం కొరకు ప్రార్థన చేయాలి. యుద్ధ వాతావరణాన్ని దేవుడు నిలిపివేయాలని, శాంతి సమాధానాలు దేశాల మధ్య ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. యుద్ధం వస్తే ప్రాముఖ్యంగా జరిగేటువంటిది ఆస్తి నష్టం జరుగుతుందండి. ప్రైసులు పెరిగిపోతూ ఉంటాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉంటాయి, దేశంలో భయంకరమైనటువంటి అనిశ్చిత పెరుగుతూ ఉంటుంది, టెన్షన్ వాతావరణం పెరుగుతూ ఉంటుంది, దేశం నష్టపోతుంది. ఈ టైంలో మనందరం ప్రార్థన చేయాలి, మెలకువగా ప్రార్థన చేయాలి. దేవుని లేఖనం చెప్తా ఉంది తిమోతికి రాసిన పత్రికలో, మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండే నిమిత్తము మిమ్మల్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజా పరిపాలన కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. యుద్ధ వాతావరణము, టెన్షన్, ఆందోళన ఉంది, భయంగుప్పిలో ప్రతి మనిషి నివసిస్తూ ఉన్నాడు. ఏ రోజు టెర్రరిస్టులు వచ్చి మనల్ని లేకపోతే మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను పొట్టన పెట్టుకుంటారనేటువంటి భయం మనలో ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, శాంతిని కోరుకుందాం, ప్రతి వ్యక్తిలో కూడా శాంతి కలగాలని మనం ప్రార్థన చేద్దాం. విదిన్ ద కంట్రీ మతాల మధ్య ఏ విధమైనటువంటి చిచ్చులు రాకుండా, ఇది కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీ అని భావించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా ఐకమత్యంతో ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం. భారతదేశం చేసినటువంటి అటాక్లో మసూద్ అజార్ యొక్క ఇంటిని, అతని స్థావరాన్ని కూలగొట్టడం జరిగింది. ఎలాగైనా సరే ప్రతీకారం తెచ్చుకున్న కుటుంబ సభ్యులందరూ మరణించారు అని చెప్పి ఆ వ్యక్తి బయటకు వచ్చి చెబుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు అనేటువంటి వారు భయంకర మారహోమాన్ని సృష్టిస్తాం అనుకున్నప్పుడు అది ఎలాగైనా అణిచివేయబలని మనం ప్రార్థన చేయాలి. దేశాలు ప్రపంచ శాంతితో ఉండాలి, ఆనందంతో జీవించాలి, అందరూ కూడా సుభిక్షంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మీ హృదయాన్ని కలవరపడనివద్దు, కంగారు పడొద్దు, భయపడొద్దు, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిని మనకు తోడుగుని శాంతిని ఆయన మనకు పిలుస్తాడు. ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను కనుక ఒకటే చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శాంతిని మనం అందరూ పొందుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.